ముఖ్యంగా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులందరూ కలిసి నిన్న ఎస్సీ మాదిగ ఉపకులాలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఏదైతే నిన్న ఆమోదం తెలిపినరో నేను ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ మంత్రులకు నేను ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గత 30 సంవత్సరాలుగా మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో మరి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి మాదిగ కులాల వర్గీకరణకు సంబంధించి గత 30 సంవత్సరాలుగా వారు నిర్విరామంగా వారు పోరాటం చేసిండ్రు. వారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ వర్గీకరణలో భాగంగా మరి దేశ అత్యున్నత న్యాయస్థానం 7 బెంచెస్ మరి తీర్పిచ్చినటువంటి జడ్జీలకు కానీ నా ప్రత్యేకమైన పాదాభివందనాలు. మరి ఆ తీర్పుకు సహకరించిన మరి అత్యున్నత న్యాయస్థానం మరి న్యాయవాదులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క మరి బీజేపీ పార్టీకి సంబంధించి మరి మద్దతు ఇచ్చిండ్రు, వారికి ధన్యవాదాలు. మరి ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారి మరి చొరవ దీనిలో చాలా పెద్దగా ఉన్నది. మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నేను మాదిగలకు అండగా ఉంటా, మాదిగలకు తప్పకుండా ఈ వర్గీకరణ అయ్యే విధంగా మరి ఏబిసిడి వర్గీకరణ అయ్యే విధంగా ఎస్సీ మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా నేను తప్పకుండా మా పార్టీ కానీ నేను కానీ మద్దతు ఉంటా అని చెప్పేసి వారు హైదరాబాదులో మరి మాదిగలకు అండగా విశ్వరూప సభలో ఒక దేశ ప్రధానిగా వారు ప్రకటించినందుకు వారికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా మరి శాసనసభలో మరి మందుల సామేలన్న కానీ లేకపోతే చాలామంది మరి మన మాదిగ శాసనసభ్యులు మరి పెద్దలు మరి ఎవరు దామోదర రాజనరసింహ గారు కానీ ప్రస్తుత మంత్రి వేముల వీరేశం గారు కానీ ఇట్లా చాలామంది మాదిగా మరి ఈరోజు మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కృషి అమోఘం, వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదే క్రమంలో మరి కేటీఆర్ గారు కూడా మేము కూడా ఎస్సీ మాదిగ ఉపకులాలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి గతంలో మేము మద్దతు తెలిపినామని చెప్పిండ్రు, వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని కళాకారులు, ఉద్యమకారులు మరి మాదిగల మరి పోరాటానికి మాదిగల మరి అనేకమైనటువంటి కార్యక్రమాలకు అండగా నిలబడ్డారు. కళాకారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకంగా సోదరి బీసీ బిడ్డ అయినప్పటికీ కూడా గంగ గారు వారు మాదిగల న్యాయమైన పోరాటానికి వాళ్ళ పాటగా మద్దతు ఉన్నారు, వాళ్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం కోసం నా పోలీసు ఉద్యోగం త్యాగం చేసిన నేను రాష్ట్ర అసెంబ్లీలో ఒక మాదిగ బిడ్డగా జై తెలంగాణ నినాదం చేసినటువంటి నేను ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం వద్దు అని అనేక వాదనలు, అనేకమైనటువంటి సిఫారసులు, అనేకమైనటువంటి మరి అడ్డంకులు వచ్చినాయి. కానీ 60 ఏళ్ళ పోరాటములు కానీ ఎస్సీ మాదిగ ఉపకులాలు ఎస్సీ ఏమంటారు మన ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక అబ్జెక్షన్ కూడా రాలేదు. ఇప్పుడు బీసీ మేధావులు తర్వాత బీసీ కుల సంఘాలు మరి మాదిగ వర్గీకరణకు మద్దతు ఇచ్చారు. ఎస్టీలకు సంబంధించిన కుల సంఘాలు వాళ్ళ మేధావులు చేశారు. తర్వాత ముఖ్యంగా బీజేపీ పార్టీ మరి ప్రథమ స్థానంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ తృతీయ స్థానంలో ఉంది. అంటే అంచెలంచెలుగా పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. ఎస్సీ మాదిగ ఉపకులాలు ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి అన్ని పార్టీలు అంటే ఈ తెలంగాణ ఇచ్చుట్లో కాంగ్రెస్ ఎట్లయితే ముందు వరుసలు ఉన్నదో మరి తెచ్చుట్లో బీఆర్ఎస్ ఎట్లా సెకండ్ వరుసలు ఉన్నదో ఈ మాదిగ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మొదటి వరుసలో మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఉన్నారు. తర్వాత సుప్రీంకోర్టు భాగస్వామ్యం ఉన్నది. తర్వాత రెండవదిగా ఇక్కడ అమలు చేసేట్లో రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా క్యాబినెట్ మంత్రులకు అందరికీ నా ధన్యవాదాలు, ఎందుకంటే మీరు ఆమోదింపజేసిండ్రు మీ క్యాబినెట్లో. తర్వాత శాసన మండలి సభ్యులకు శాసన మండలి చైర్మన్ కూడా నా ప్రత్యేకమైన మరి 30 సంవత్సరాలుగా పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ ఉద్యమకారులకు అందరికీ పాదాభివందనం.
ముఖ్యంగా ఈ పోరాటంలో మొదటి వరుసలో ఉన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు. నేను మాదిగ బిడ్డనైనప్పటికీ కూడా నేను ఎంఆర్పిఎస్ అన్ని కార్యక్రమాలలో పాల్గొనలేకపోయినా. నేను 14 ఏళ్ళు పోలీస్ కానిస్టేబుల్గా నేను నౌకరు చేసిన. తెలంగాణ కోసం రాష్ట్రంలో అప్పుడు అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేసిన. కానీ క్రియాశీలకంగా నేను పాల్గొనలేకపోయినా. కానీ మీ పోరాటం చూసినాం కాబట్టి ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ నాయకుల కార్యకర్తల కాడికెళ్ళి, తర్వాత డప్పు కళాకారుల కాడికెళ్ళి, మరి తెలంగాణ ఉద్యమకారులు కళాకారుల కాడికెళ్ళి, తర్వాత పార్టీలకు అతీతంగా ప్రజలకు అందరూ కూడా మరి మద్దతు ఇచ్చిండ్రు. తర్వాత అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మరి ఇక్కడ సుప్రీంకోర్టు వరకు, సుప్రీంకోర్టు నుంచి, తర్వాత ఇది కేంద్ర గవర్నమెంట్ నుంచి, రాష్ట్ర గవర్నమెంట్ నుంచి, శాసన మండలి నుంచి, ఇట్లా క్యాబినెట్ నుంచి, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి, తర్వాత అందరూ కుల సంఘ నాయకులు అందరూ కూడా మద్దతు ఇచ్చింది. నేను యావత్ తెలంగాణ సమాజం అంతటికి కూడా పేరు పేరున నా ప్రత్యేకంగా పాదాభివందన తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చుట్లో మరి సుప్రీంకోర్టు న్యాయవాదుల యొక్క కష్టం కూడా చాలా ఉన్నది. కాబట్టి వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జడ్జెస్ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణగా రిజర్వేషన్ మనం పంచుకుందాం, మరి మాల మాదిగా కలిసి ఉందాం. మాదిగ ఉపకులాలు ఏబిసిడి వర్గీకరణగా మనము పంచుకొని రిజర్వేషన్ కాడ పంచుకొని మన రిజర్వేషన్ మనం అనుభవిద్దాం. మళ్ళీ మాల మాదిగ కాడ మనం అందరం కలిసి ఉందాం. భవిష్యత్తులో మాల మాదిగలు మనం అన్నదమ్ములము. రేపు ఏమి సమస్యల మీద కొట్లాడే కాడ కానీ, రాజ్యాధికారం కాడ కానీ, ఆర్థికంగా ఎదిగే కాడ కానీ, అన్ని విషయాలలో మాల మాదిగ ఐక్యత చాటుకొని ప్రజా సమస్యల కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రిజర్వేషన్ పరంగా విడిపోయినా మరి కమ్యూనిటీ కులపరంగా మనం అందరం కలిసే ఉందామని మీకు అందరు కూడా తెలియజేస్తూ, మీరు మేము అన్నదమ్ములం. కులం పుట్టినప్పటి నుంచి కూడా ఎస్సీలుగానే కొనసాగుతున్నాం. ఈ కులం అంతరించేంత వరకు ఎస్సీగానే కొనసాగుతాం, ఎస్సీగానే ఉంటాం. కాబట్టి రిజర్వేషన్ పరంగా మరి ఆ రిజర్వేషన్ ఫలాలు అందుకోవడానికి ఈరోజు ఆస్తి పంచుబడి చేసుకున్నట్టు అన్నదమ్ములే మేము రిజర్వేషన్ల పంచుబడి కోసం ఈరోజు వర్గీకరణ అమలవుతూ ఉన్నది. భవిష్యత్తులో సమస్యల మీద కానీ, రాజ్యాధికార విషయంలో కానీ, ఇంకా ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విషయంలో మళ్ళీ మాల మాదిగా ఈ భూమి ఉన్నంత వరకు, ఈ కమ్యూనిటీలు ఉన్నంత వరకు కలిసే పోరాటం చేద్దాం, కలిసే ఉందాం, కలిసే మరి అన్ని విషయాలలో పాల్పంచుకుందాం అనే విషయాన్ని తెలియజేస్తూ, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారికి, రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి, తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారికి కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన, నా వ్యక్తిగతంగా ఒక మాదిగ బిడ్డగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, జై భీమ్, జై తెలంగాణ.